హలో. హలో అమ్మా. ఎక్కడి వరకు వచ్చావు నాన్న? ఇంకో 5 నిమిషాలు దిగిపోతామా? సరే, ఎవరైనా వస్తున్నారా పికప్ చేసుకోవడానికి? విక్కీ గడికి కాల్ చేశాను మా, వాడు వస్తున్నాడు. సరే సరే, నేను బస్సు దిగుతున్నాను, దిగాక కాల్ చేస్తాను, ఆగమ్మా. ఎప్పటికి వస్తాడే విక్కీ గడు? టైం ఎంత? 9 అయిందిగా. ఈ టైంలో ఏంటి ఈ అమ్మాయి ఇక్కడ కూర్చొని ఉంది? వీడేంటి గుడ్లగొబ్బలా నన్నే చూస్తున్నాడు? ఎక్కడున్నావే? ఏంటంట్రా బాబు నన్నే చూస్తున్నాడు? పాపం భయపడుతున్నట్టుంది. హాయ్ చెప్తాం. హాయ్. అప్పు పెద్ద తిక్కులు కన్నట్లు ఉందరు బాబు. ఇప్పటికొస్తాడు. రే ఎక్కడ్రా? హలో మామా, ఎంతసేపు వెయిట్ చేయాలి? రే దగ్గరలో ఉన్నారా? త్వరగా రారా బాబు, ఇక్కడ అసలుకే ఒక తిక్కలు కన్నట్టు కూర్చొని ఉంది. అవునా, వచ్చేస్తున్నా, ఆగరా. త్వరగా రా. వచ్చేస్తున్నా. సరే. పెద్ద ఫోర్స్ కొడుతుంది. ఎక్కడున్నావే? వస్తున్నానే. త్వరగా రావే బాబు, ఎప్పటి నుంచి ఇక్కడే వెయిట్ ఒక చేస్తున్నా. 15 minutes. ఇక్కడ ఒకడు గుడ్లగొబ్బలా నన్నే చూస్తున్నాడు. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. త్వరగా రావే. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా. హలో, నన్ను చూసి ఎందుకు పాట పాడుతున్నావు? హలో మేడం, నేనేమీ మిమ్మల్ని చూసి పాడట్లేదు, నాకు టైంపాస్ అవ్వట్లేదు అందుకని పాడుకుంటున్నాను. కాదు, నన్ను చూసే పాట పాడుతున్నావు. అయ్యో లేదంటున్నాను కదండి. హలో, ఈ కబుర్లు ఇంకెవరికైనా చెప్పు, నాతో అంత ఈజీ కాదు. అబ్బో పెద్ద మైసూరు మహారాణి మరి. ఇదిగో నా గురించి తెలియక మాట్లాడుతున్నావు. అమ్మా తల్లి సారీ, తప్పైపోయింది చాలా. ఓకే ఓకే. ఇంత గేలిలా ఉందండి బాబు. వాటర్. నేను నిన్ను అడిగానా? తాగండి, పోయేలా ఉన్నారు. అవును, మీరు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? ఇదిగో వాటర్ బాటిల్ ఇచ్చారని అడ్వాంటేజ్ తీసుకోకండి. టఫే. ఎవడు చేసుకుంటాడు కానీ వాడు అయిపోయాడే. అమ్మాయి బాగుంది, తిప్పు తిప్పు తిప్పు. ఎవడ్రా నువ్వు మొహం మీద లైట్ వేస్తున్నావు? ఏంటి బాగుతున్నావు? కళ్ళు కనిపించట్లేదా? మొహం మీద లైట్ వేస్తున్నావు? దగ్గరలో చూస్తే బాగా కనిపిస్తుంది. ఏంటి
చేయలేస్తుందేంటి మీరేం భయపడకండి, మీ డాడీ పోలీసే కదా, పోలీస్ ఆయన ఆందోళన ఉండుంటారు. సో ఆయన వచ్చి వీళ్ళిద్దరి పని చూసుకుంటారు. అరే మాయా తీరా బండి తీరా తీరా పోలీస్ అంట పద 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 త్వరగా వెళ్దాం, పద. రే పట్టుకోండి రా, చేపట్టుకోండి రే, అరే, రే పట్టుకోండి రా రే. నా మొబైల్ ఇక్కడ ఉంది. అమ్మేంటి ఏదో మెసేజ్ పెట్టింది. ఈ అమ్మాయి ఫోటో అంటే రేపు పెళ్లి చూపుల్లో చూడబోయేది ఈ అమ్మాయినేనా? మరి ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది? కనుక్కుందాం. నేను మళ్ళీ అడుగుతున్నానని అనుకోకండి. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? మీరు కాపాడారని అడ్వాంటేజ్ తీసుకోకండి. అయినా నాకు ఎందుకు చెప్పాలండి? అయినా కాపాడినందుకు థ్యాంక్స్. ఈడు కాల్ చేస్తున్నట్టు. ఎక్కడుంది? అమ్మ చేస్తుంది. ఎత్తనా వద్దా? హలో అమ్మా. ఏమే ఎక్కడున్నావు? ఇప్పటికే చాలా సంబంధాలు చెడగొట్టుకున్నావు. ఇది చాలా మంచి సంబంధమే. అది వద్దన్నాను కదమ్మా. సరే నీ మాట మీదే ఉంటా. ఒకసారి అబ్బాయిని చూసి అప్పటికి నీకు నచ్చకపోతే అప్పుడు క్యాన్సిల్ చేద్దాం. పిక్ పెడుతున్నా. అమ్మా అమ్మా రేపు పెళ్లి చూపులో చూసేది ఈ అబ్బాయినేనా? హలో హలో మిస్టర్. ఏంటి? అంటే మీరు ఈ టైంలో ఇక్కడ ఎందుకున్నారు? నేను ఎందుకు చెప్పాలండి? మీరేమైనా చెప్పారా? ఏమైనా అంటే అడ్వాంటేజ్ తీసుకుంటా అంటారు. సారీ అండి, ఏదో టెన్షన్లో. మీకేనండి టెన్షన్స్? మాకు లేవా? సారీ చెప్తున్నాగా, ఈ ఒకసారి క్షమించేయండి. క్షమించండి. సరే చెప్పండి ఇప్పటికైనా మీ గురించి. యాక్చువల్గా ఇంట్లో నాకు సంబంధం చూశారు. నాకు పెళ్ళంటే కొంచెం భయం అండి. భయం ఎందుకండి? ఈ మధ్య అబ్బాయిల్లో ఎవరు మంచోళ్ళు ఉన్నారు చెప్పండి? అంటే మీ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆ భయం వల్లే ఇలా చేశాను. నా గురించే చెప్తున్నాను, మీరేమో మీ గురించి ఏం చెప్పట్లేదు. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను అండి. మా అమ్మ కూడా సంబంధం చూసింది, అందుకే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వస్తే రేపు పెళ్లి చూపులు ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ బస్ స్టాప్లో కనిపించింది. అంటే మీకు తెలుసండి. అంటే మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. ఈ పెళ్ళి నాకే ఇష్టం లేదని మా వాళ్ళతో చెప్పేస్తా. ఎవరికండి ఇష్టం లేనిది? అబ్బాయిలందరూ ఒకేలా ఉంటారనుకున్నా, కానీ మిమ్మల్ని చూశాక మారాను. మా అమ్మ అప్పటికే చెప్తానే ఉంది, నేనే పిచ్చిదాన్ని వినలేదు. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? మళ్ళీ పెళ్ళి అనగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాలు అలాంటివి ఉండవు కదా? ఎందుకుంటాయండి, మనుషులు దొరికేస్తే. వెళ్దామా? పదండి. కిలాడివి నువ్వు, ఎన్ని డ్రామాలు ఆడావు.
మీరేమైనా తక్కువ? మీరు కూడా కటింగ్ కొట్టారుగా.